హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇదేంటి అనుకుంటున్నారు? అసలు ఊహకు కూడా అందట్లేదా? ఊహకు అసలు అందట్లేదా? అయితే చెప్పేస్తానులేండి. ఇదేమిటి కాదండి, మాగాయ్ పెరుగు పచ్చడి. మాగాయ్ పచ్చడి అంటారు దీన్ని. పెరుగు వేస్తారు, గడ్డ పెరుగు వేసేసి మనం చేసుకుంటాం దీన్ని నేను షార్ట్ వీడియో నేను మీకు పంపిస్తున్నాను, దీని తయారీ విధానం. తప్పకుండా మీరు చేసుకోండి. ఎందుకు అలా నోరు ఊరిపోతుంది తెలుసా అండి? ఇది మనం చేసింది దేంతో? మాగాయ పుల్లగా ఉంటుంది కదా, ఇంకా అసలు నోరు ఊరిపోతుంది అనమాట. చాలా 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 టేస్టీగా పుల్లగా ఇంకా నేను చెప్పొద్దు. చపాతీలోకి బాగుంటుంది, దోశల్లోకి బాగుంటుంది, అన్నంలోకి అయితే ఇంకా చెప్పొద్దండి, అంత టేస్టీగా ఉంటుంది ఇది. అంత టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో చక్కగా నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే మాత్రం, ఎందుకంటే నేను వేసినవన్నీ అలాంటివి. ఏం వేసానో ఒక షార్ట్ వీడియో కాబట్టి చూసేసుకోండి, మీకు బాగానే కనిపిస్తున్నట్టున్నాయి. అవేంటో చూసేసుకోండి. ఎందుకంటే చాలా షార్ట్ వీడియోలో నాకు మీతో మాట్లాడడానికి ఉండట్లేదు, మీతో నాకు ఏది షేర్ చేసుకోవడానికి ఉండట్లేదు, అంతా నాకు రెసిపీ చెప్పడానికే అయిపోతుందండి. అందుకని చెప్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉండే ఈ మాగాయ పచ్చడిని మాత్రం మీరు వదలద్దు. ఇందులో ఉప్పు వేసుకోవాల్సిన అవసరం లేదు, అన్నీ అందులోనే ఉంటాయి. కొన్ని ఇంగ్రీడియంట్స్ మాత్రం మీరు యాడ్ చేయాల్సి వస్తుంది. అదేంటో మాత్రం మీరు లాంగ్ వీడియో చూసేసుకోండి. షార్ట్ వీడియోలో నేను పంపించేశాను, 3 minute వీడియోయే. ఎలా తయారు చేశానో నేను మీకు షేర్ చేసేస్తున్నాను. సో ఇది మీకు ఎందుకు పంపిస్తున్నానంటే, సో దట్ మీరు అది షేర్ చేసి చూసుకుంటారని, అంటే దాన్ని ఓపెన్ చేసి చూసుకుంటారని. ఎందుకంటే ఇది ఇంత షార్ట్ వీడియోలో నేను తయారు చేసి చెప్పడం చాలా కష్టం కదా, అందుకని. సో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే మాగాయ పచ్చడి అంత బాగుంటుంది. మహా పచ్చడి పెరిగేస్తే మహత్తరి, అది వేస్తే అడ్డవేస్తరి అని పాట కూడా ఉంది కదండి, అదన్నమాట. అంత బాగుంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం, నాకైతే నోరు ఊరిపోతుంది. ఇప్పుడు వాళ్ళకి అదే పెట్టేస్తాను సాయంత్రం. మీరు కూడా అదే రాత్రి మీరు కూడా ఇదే చేసుకుని తినండి. ఒకవేళ ఉంటే మాత్రం రేపొద్దున్నే మాగాయ పచ్చడి చేసేసుకోండి. ఎప్పుడు చూస్తారో దాని వెంటనే చేసేసుకోండి. ఈ వీడియో చూసిన వెంటనే మీరు చేసేసుకోండి, ఓకేనా? దీని తయారీ విధానం నేను 3 minute వీడియోలో పంపిస్తున్నాను. తప్పకుండా చూసుకోండి, చేసుకోండి, ఎంజాయ్ చేయండి. నా కామెంట్ బాక్స్లో పెట్టండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఉప్పు వేయక్కర్లేదు, కారం వేయక్కర్లేదు, స్టవ్ వెలిగించక్కర్లేదు. అన్నీ యాజ్ ఈజ్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. మరి ఎలా చేసానో చూసుకోవాలందా? మరి చేసేసుకోండి, ఎంజాయ్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అస్సలు మర్చిపోద్దు, ఓకేనా? బాయ్ అండి.